అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యి 62 మంది గురుకుల విద్యార్థినులు అస్వస్థతకి గురయ్యారు. అది అక్కడ ఉంటుందేమో కాకినాడ జిల్లా. మరి ముఖ్యంగా మన DCM పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే నేను ప్రశ్నిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క 62 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మరి దానిపైన కూడా మీరు స్పందించాలా. ఇక్కడ IIIT న్యూజివీడ్లో ఉన్నటువంటి IIIT మరి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ రోజునే మరి దాదాపుగా 150 మంది పైగా మీరు ఫుడ్ పాయిజన్కి గురై అస్వస్థతకు గురయ్యారు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అంటే మీరు వచ్చినటువంటి ఈ 70 రోజుల్లో 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రోజున ఆరోగ్యానికి దిక్కు లేదు.